పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా ఒక లాజిక్తో మాట్లాడే ప్రయత్నం చేస్తారు అన్నది చాలామంది అనుకుంటూ ఉంటారు. వాస్తవమే. చాలా సందర్భాల్లో ఆయన అలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆయనకి ఇచ్చే సమాచారము, ఆయన తీసుకునే బ్రీఫింగు, దాంట్లో జరిగే చిన్న చిన్న తప్పుల వల్ల ఒక్కొక్కసారి ఆయన కూటమికి లాభం చేయకపోగా నష్టాన్ని చేస్తారు అన్నదానికి కొన్ని ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఏదైతే శాంతి భద్రతలకు సంబంధించిన డిస్కషన్ జరిగితే హోమ్ మినిస్టర్ని డైరెక్ట్గా ప్రశ్నించి తద్వారా ఆ కూటమి ప్రభుత్వాన్ని ఆయన ఇరుకున పెట్టారు అన్నది వాస్తవం. మొన్నటికి మొన్న బెల్ట్ షాపుల పేర్లతో లేదా డైరెక్ట్గా మద్యం షాపుల్లోనే రేట్లు ఎక్కువ పెట్టి ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేట్లకు ఎక్కువ ధరలకు మీరు మద్యం అమ్ముతున్నారు, వాటి మీద బహుపరాగాని వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు మనం చూసి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు లడ్డూకి సంబంధించిన కల్తీకి సంబంధించిన అంశాన్ని డిస్కస్ చేసుకునే నేపథ్యంలో ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఆయన చెప్పారు. ఆ బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే, రాష్ట్రంలో ఎక్కడా దొరకని రేటుకు అసలు టీటీడీకి ఈ నెయ్యి ఎలా అందుబాటులోకి వస్తుంది. నార్మల్ నూనె అంటే మనం మాట్లాడుకునే ఏ సన్ఫ్లవర్ ఆయిల్లో లేకపోతే గ్రౌండ్నట్ ఆయిల్లో నువ్వుల నూనె తీసుకుంటే అదే 200 నుంచి 250 రూపాయలకు అమ్ముడుపోతుంటే 300 రూపాయలు 320 రూపాయలకి అసలు నెయ్యి ఎలా దొరుకుతుంది, అసలు అది ఒరిజినల్ నెయ్యి ఎలా అవుతుంది. మార్కెట్లో అదే ధర 800 నుంచి 900 రూపాయలకు ఉంటే వీళ్ళు ఎలా ఆ 350 నుంచి 400 రూపాయల లోపు ఎట్లా ఇచ్చేస్తున్నారు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా, అది చూస్తే అర్థం అవ్వదా మీకు అనే పాయింట్ చెప్పే ప్రయత్నం చేశారు. ఎస్, వెరీ గుడ్, దట్ ఈస్ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఈ నేపథ్యంలో నేను మీకు ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను. ఇప్పుడు మార్కెట్లో ఏ ధరకి నెయ్యి అమ్ముడుపోతుంది, నెయ్యిని ఏ ధరకి అమ్మే ప్రయత్నం చేస్తుంటాను, అది ఆ స్క్రీన్ షాట్ ఒకసారి నేను మీకు ప్లే చేస్తాను. దాని ప్రకారం చూస్తే నెయ్యి ధర అన్నది ఇవాళ అందులో ముఖ్యంగా శుద్ధమైన ఆవు నెయ్యి, ఎస్ ఆవు నెయ్యిని ఒకవేళ చేయాలనుకుంటే అక్కడ మీరు చూడొచ్చు, కిలో దాదాపుగా తక్కువలో తక్కువ మినిమం టు మినిమము 780 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు. కొన్ని మాత్రం అంటే మరి హెవీలీ ఇవ్వనో మాత్రము అవి 2000 రూపాయల దాకా కూడా అమ్ముతుంటారు. ఏది ఆర్గానిక్ అనే పేరుతో అమ్మేవి. మినిమం టు మినిమం అయితే 780 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు ఈ ఆవు నెయ్యి మార్కెట్లో అందుబాటులో ఉంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు కల్తీ నెయ్యి అని మనం మాట్లాడుకుంటున్నాం, అది 350 నుంచి 400 రూపాయల మధ్యలో అమ్ముతున్నారు. దాన్ని ఏదైతే మనం మాట్లాడుకుంటున్నట్టుగా టీటీడీకి వాళ్ళు ఎలా సరఫరా చేస్తున్నారు అన్నది అడిగిన ప్రశ్న. వెరీ నైస్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. ఇందులో కొన్ని లాజిక్స్ ఆయన మిస్ అయిపోయారనిపిస్తుంది. 780 రూపాయలు అన్నది లేదా 1200 రూపాయలు అన్నది 2000 అన్నది 3000 అన్నది ఏదైతే రేట్లు ఉన్నాయో ఆ రేట్లు కేవలం నెయ్యికి మాత్రమే కాదు. ఆ నెయ్యిని ప్యాక్ చేసిన డబ్బాకి, దాన్ని ఎక్కడైతే వీళ్ళు తయారు చేసినప్పటి నుంచి అది కస్టమర్ దాకా వెళ్ళే మధ్యలో ఉండే అన్ని పరిస్థితుల్లోనూ ఎవరికి వాళ్ళు పెట్టుకునే లాభాలను కూడా జోడించి మార్కెటింగ్కి సంబంధించిన అంశాలను దానికి యాడ్ చేసి, అంటే ఇప్పుడు ఇంతమంది ఉంటారు కదా, ఎవరో మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, తర్వాత ఏమంటారు మన డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, అక్కడి నుంచి మళ్ళీ రీటైలర్ ఉంటారు, ఆ తర్వాత నుంచి షాపులు ఉంటాయి, కొనేవాళ్ళు. ఇంతమంది మధ్యలో బతకాలి. వీళ్ళందరూ బతకడం కోసం వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఒక 5% ఎంతో లాభాలని పెట్టుకొని అమ్మితే 780 రూపాయలకి ఒకవేళ ఘీ అన్నది దొరికితే అందులో ఆ ఏదైతే బాక్స్ ఉంటుంది కదా, 1/2 కిలో 1 కిలో బాక్స్ ఉంటుంది చూసారా, దాని ప్రైస్ కూడా అది ఎవరైతే వినియోగదారులను వాళ్ళ మీద వేస్తారు. వీటన్నిటిని ఆధారంగా చేసుకుంటే కనీసం 20 నుంచి 25% అడిషనల్ కాస్ట్ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అలా 780 రూపాయల్లో ఒక 25% అనుకుంటే ఒక 150 నుంచి 160 రూపాయలు అది లాభాన్ని తీసేస్తే 500 రూపాయలు ఆన్ యావరేజ్గా ఇవాళ నెయ్యి తయారీ ధరగా మనము చూడాలి. అది కూడా ఏంటి, కిలో అయితే దాని క్వాంటిటీ పెరిగితే అది ఒక లాజిక్, అది ఒక లాజిక్. సో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే 5000 టన్నులు 6000 టన్నులు కనీసం 5000 లీటర్ల నెయ్యి ఇంత భారీ క్వాంటిటీలో వాటిని ఎవరైనా సరే సరఫరా చేసేటప్పుడు చాలా తక్కువ మార్జిన్ పెట్టుకుంటారు. ఆ మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ రేటు తక్కువ వస్తుంది అన్నది ఒక లాజిక్. అది కేవలం నెయ్యి విషయంలోనే కాదు, మీరు ఏదైనా సరే లార్జ్ స్కేల్లో కొన్నప్పుడు ఒకేసారి మీరు ఆర్డర్ ఇచ్చినప్పుడు అలా రేట్ అన్నది చాలా ర్యాపిడ్గా డిక్రీజ్ అవుతుంది. అలా జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నట్టుగా టీటీడీకి అంత తక్కువ ధరకు ఎందుకు నెయ్యిని సరఫరా చేస్తారు అంటే దానికి 2-3 అంశాలు. ఒకటి, వాళ్ళకి సంబంధించిన ఇమేజ్. ఒకటి, దేవదేవుడికి సమర్పిస్తున్నాం కాబట్టి మార్జిన్ తక్కువ పెట్టుకుంటారు. మేము టీటీడీకే నెయ్యిని సరఫరా చేస్తున్నాము అంటే ఇంకొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు దానికి ఒక వాల్యూ ఉంటుంది కాబట్టి అలాంటి ఉద్దేశాలతో కూడా మార్జిన్ తక్కువ పెట్టుకొని వాళ్ళు
దాన్ని సరఫరా చేస్తుంటారు లేదా అమ్ముతూ ఉంటారు. ఇది ఒక పాయింట్. జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం తెలివి లేదా? నువ్వుల నూనె రేటు లేదా మామూలు రేటు కన్నా తక్కువ రేటుకి మీకు అసలు అది ఆ నెయ్యి ఎలా వస్తుందో ఆలోచించరా అన్నది ఒక ప్రశ్న అడిగారు. వెరీ వ్యాలిడ్ పాయింట్. దాని కారణంగానే కల్తీ జరిగి ఉండే అవకాశం ఉందన్నది కామన్ సెన్స్ ఉన్న ఎవరు అడిగినా సరే చెప్తారు. ఎందుకంటే మార్కెట్లో దొరుకుతున్న ధరకి ఆల్మోస్ట్ 50% కన్నా తక్కువ రేటుకి ఎలా అమ్మగలుగుతున్నారు వీళ్ళు, అంటే కల్తీ చేయకుండా ఎలా అమ్మే అవకాశం ఉంది, లాభాలు లేకపోయినా పర్లేదు కానీ నష్టాలకు ఎలా ఇస్తారు అన్నది నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ నేపథ్యంలోనే ఒక సింపుల్ క్యాల్కులేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. నిజంగానే ఈ రేట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో వీళ్ళు చెబుతున్నట్టుగా వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా వైవి సుబ్బారెడ్డో లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డో అక్కడ ఏదైతే టీటీడీ చైర్మన్గా ఎన్నికైన తర్వాతనే ఏదైనా జరిగిందని చూస్తే 2014 నుంచి ఒకసారి మనం చూస్తారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉంది. అప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు 2014లో ప్రతి కిలోకి అంటే టిన్ను లేదా ట్యాంకరు ఎలా మీరు చేసినా పర్లేదు ట్యాక్సులతో కలిపి చూస్తే 2014 జనవరి నుంచి జూన్ 2015 జూన్ వరకు అంటే జనవరి నుంచి జూన్ వరకు 2015 వరకు చూస్తే ₹280.70 టిన్ను ద్వారా వాళ్ళు దాన్ని సప్లై చేశారు. గుర్తుందా? ₹280. ఇప్పుడు 2015. అదే జూలై నుంచి మార్చి 2016 వరకు ₹278 వాళ్ళు దాన్ని సప్లై చేశారు. ఇక ఏప్రిల్ 2016 నుంచి డిసెంబర్ 2016 వరకు ₹306 వాళ్ళు దాన్ని ప్రొక్యూర్ చేశారు లేదా దాన్ని సరఫరా చేశారు. 2016 డిసెంబర్ నుంచి 2017 మే వరకు ₹376 ప్రతి కిలోకి. ఇదంతా ఎప్పుడు జరిగింది? 2014 నుంచి 2019 మధ్యలో. అది 2017లో ₹376 టిన్ ద్వారా వాళ్ళు సరఫరా చేశారు. 2017 నుంచి జూన్ నుంచి సెప్టెంబర్ దాకా ₹424 ఆ ప్రొక్యూర్మెంట్ చేశారు. దాదాపుగా 85% సప్లై అదే రేటుతో జరిగింది. ఇక అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ₹408 ఇక్కడ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మీరు రేట్లు పెరిగాయి తగ్గాయి అంటే అక్కడేదో మీరు కమిషన్లు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. అప్పుడు ఉన్న డిమాండ్ అప్పుడున్న సప్లై దాని బేస్డ్గా కూడా రేట్లు అన్నవి మారుతుంటాయి. మనందరికీ తెలిసిందే. దట్ ఈస్ అ కోర్ ఫార్ములా. డిమాండ్ వర్సెస్ సప్లై ఏదైతే ఉంటుందో డిమాండ్ పెరిగినప్పుడు సప్లై తగ్గినప్పుడు రేట్లు అనేవి మారిపోతుంటాయి. డిమాండ్ తక్కువ ఉండి సప్లై ఎక్కువ ఉన్నప్పుడు రేటు తగ్గుతుంది. ఆ విధంగా 80% అక్టోబర్ నుంచి డిసెంబర్ 2017లో ₹408. ఇక 2018లో జనవరి నుంచి మే వరకు ₹333 మరొకసారి మళ్ళీ దాన్ని అమ్మారు. అది స్మృతి ప్రొడక్ట్స్ అనే వాళ్ళు సప్లయరు అప్పుడు దాన్ని సప్లై చేశారు. ఇక 2018 నుంచి కొత్తగా టెండర్ వేశారు. దాంట్లో L1 రేటు ఏదైతే స్మృతి ప్రొడక్ట్స్ ఉందో అది ₹313 ఇచ్చారు. ఇది అంబాలలో ఉంటుంది. అయితే దాని క్వాలిటీ బాగాలేదని చెప్పి అతను రిజెక్ట్ చేశారు అన్నది. ఓకే, మీకు అర్థమైపోయింది కదా? అంటే దాదాపుగా ₹280 నుంచి ₹340 వరకు ₹330 వరకు వాళ్ళు ప్రొక్యూర్ చేశారు అన్నది. సరే, మరి వైసీపీ హయాంలో ఏం జరిగింది? ఆ ప్రశ్న కూడా వెంటనే వస్తుంది మనకి. ఎందుకు అంటే ఇప్పుడు మొత్తం జరుగుతున్న డిస్కషన్ వల్ల ఆ సమయంలో తక్కువ ప్రైస్కి ఎలా కొన్నారు అని. సరే, 2018లోనే హర్ష డైరీ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఇప్పుడు మనము అందరూ నిందిస్తున్న అందరూ చెబుతున్న బోలే బాబా డైరీ అనేది 2018లో టీడీపీ అధికారంలో ఉన్న ఆ సమయంలోనే ఎంటర్ అయింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఫార్ములా ఒకటే ఒక ఫార్ములా, రివర్స్ టెండరింగ్. ఆల్రెడీ ఇప్పటికే ఎవరైతే వీటిని సప్లై చేస్తున్నారో వాళ్ళు గతంలో ఇచ్చిన రేటు కన్నా మీరు ఎంత తక్కువ కోట్ చేయగలుగుతారు, సో దట్ మేము మీకు ఇంకొక ఎక్స్ట్రా క్వాంటిటీ ఇస్తామని చెప్పి ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు. ఆ విధంగా వాళ్ళు చేసుకుంటూ వచ్చినప్పుడు వచ్చిన దాని ప్రకారము ఇంకా తక్కువ రేటుకే వేస్తాము అన్నారు. అయితే ఇప్పుడు నేను చెప్తున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్స్ని మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవి అఫీషియల్గా ఏదైతే సిబిఐ సిట్ దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళు మెన్షన్ చేసిన నెంబర్స్, ఈ నెంబర్స్తో నా పర్సనల్గా ఎలాంటి ఇది లేదు. సో ఆ లెక్క ప్రకారము 2019లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ₹291 వీళ్ళు కిలో నెయ్యిని సప్లై ఆర్డర్ని ఫస్ట్ ఇచ్చారు. ఎవరు? హర్ష డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేవాళ్ళు. ఆ తర్వాత అదే కంపెనీ L2కి ₹329 వాళ్ళు కిలో నెయ్యిని అమ్మడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ₹329 కూడా వాళ్ళే ఇచ్చారు. ఆ తర్వాత MS మాల్గంగా మిల్క్ అండ్ ఆగ్రో అనేవాళ్ళు మాత్రం ₹496 ప్రతి కిలోకి కూడా వాళ్ళు కోట్ చేశారు. ఇందులో వీళ్ళు కూడా దాదాపు 8,50,000 కిలోలు అన్నది వీళ్ళు ఇది 2022 వరకు వాళ్ళు సప్లై చేశారు. ఆ తర్వాత
424 రూపాయలకి అదే కంపెనీ మరొకసారి మళ్ళీ సప్లై చేసింది. అలా వాళ్ళు దాదాపు 2022 నుంచి 24 వరకు చేశారు. ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం, గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే హర్ష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏదైతే కంపెనీ వచ్చిందో 18 నుంచి 2022 వరకు కూడా వాళ్ళు నెయ్యిని సరఫరా చేస్తే 2022లో ఆ సరఫరా చేస్తున్న నెయ్యి సబ్స్టాండర్డ్గా ఉంది అని చెప్పి ఇదే వైసీపీ, ఇదే టీటీడీ వైసీపీ హామీలో ఉన్న టీటీడీ దాన్ని రిజెక్ట్ చేసి వాళ్ళ బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అదేవిధంగా శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కూడా 423 రూపాయలకి కిలో అమ్మారు. అలాగే ఆ తర్వాత ఎప్పుడైతే ఈ హర్ష్ ఏదైతే మనం చెప్తున్నట్టుగా బోలే బాబాగా మారే ముందు అలా చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు మరొకసారి 350 నుంచి ఆ రేటుకి మళ్ళీ దీన్ని తీసుకొచ్చారు. 350 రూపాయలకి మేము కిలో నెయ్యిని సప్లై చేస్తామని చెప్పి మరొకసారి వాళ్ళు సప్లై చేశారు. అంటే ఏఆర్ డైరీ ఫామ్ అయితే మాత్రం 360 రూపాయల కిలో, 432 రూపాయల కిలో, 428 రూపాయల కిలో. ఇక ప్రీమియర్ అగ్రి ప్రొడక్ట్స్ అనేది మాత్రం 329 రూపాయలకి కిలో ఇచ్చారు. అలాగే ఎల్2గా 470 రూపాయలు, ఆల్ఫా మిల్క్ ప్రొడక్ట్ 467. ఇలా ఇవన్నీ కూడా దాదాపుగా మనం చూస్తే ఏ రేట్లో ఏ రేట్లో సప్లై చేశారంటే 400 రూపాయలు పైమాటని. అంటే అంతకుముందు అధికారంలో అంతకుముందు ఉన్న అంశాల నేపథ్యంలో వాళ్ళు సప్లై చేసిన రేటు కన్నా కొద్దిగా రేటు, ఒక 5-10% తక్కువ రేటుకి మళ్ళీ వీళ్ళు సప్లై చేస్తామని చెప్పి స్టార్ట్ చేశారు. ఫైనల్గా చూస్తే మాత్రం అది 450 రూపాయల దాకా కూడా కిలో నెయ్యి రేట్ అనేది వెళ్ళింది. సో ఇప్పుడు మీరు చెప్తున్న కాన్సెప్ట్ ప్రకారము మార్కెట్లో 550 నుంచి 600 రూపాయల కిలో నెయ్యి ఏది ఇలాంటి బల్క్ ఆర్డర్లో దొరికే నెయ్యిని ఒకవేళ 450 రూపాయలకి సప్లై చేస్తే అదే కల్తీ నెయ్యి అనుకుంటే 2014లో 280 రూపాయలకి ఎలా సప్లై చేశారు? నిజంగానే 2014 నుంచి 2019 వరకు జరిగిన ఈ నెయ్యికి సంబంధించిన అంశాలపైన కూడా మీకు విచారణ చేసే దమ్ముందని వైసీపీ ఈ కారణంగానే అడుగుతుంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది, పవన్ కళ్యాణ్ చెప్పిన కాన్సెప్ట్లో మార్కెట్ ధర కన్నా తక్కువ అమ్మడానికి కారణాలు 1 బల్క్ ఆర్డర్స్, 2 దాని ప్యాకేజింగ్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, లేకపోతే మిడిల్ మెన్ కానివ్వండి, ఎవరు లేకుండా సప్లై చేయడం. కల్తీ జరిగింది అన్న అంశానికి సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి. కెమికల్స్తోనే నెయ్యి లాంటి ఒక పదార్థాన్ని తయారు చేసి దాన్ని టీటీడీకి సప్లై చేసి అలా దాదాపుగా 60 లక్షల లీటర్లకు సంబంధించిన నెయ్యి కల్తీ జరిగింది అన్నది. కానీ ఆ 5 ఏళ్ల కాలంలో దాదాపుగా 2.5 కోట్ల లీటర్ల నెయ్యి అనేది సప్లై అయితే దాంట్లో ఒక 20%, 25% ఖచ్చితంగా కల్తీ జరిగిందనేది మనకు తెలుస్తుంది. మిగిలింది సో ఇక్కడ ప్రజలు కానివ్వండి, భక్తులు కానివ్వండి, అందరూ ఆలోచించాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది, దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కల్తీ లడ్డు పేరుతో ఒక రాజకీయ క్రీనీడ జరుగుతోంది. ఆ రాజకీయంగా ఎవరికి వాళ్ళు మేమే కరెక్ట్ అని చెప్పుకునే క్రమంలో దేవుడి లడ్డూని, దేవుడి ప్రసాదాన్ని, ఆ దేవదేవుడికి సంబంధించిన మహిమని ఇప్పుడు అందరూ అవహేళన చేస్తున్నారు. ఇవన్నీ మానేసేయండి. కల్తీ జరిగిందా లేదా, ఆ కల్తీలో జంతు కొవ్వు కలిసిందా లేదా, ఇవన్నీ పక్కన పెడితే ఆ ప్రసాదానికి అది ప్రసాదం అని దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ విషం కూడా అమృతంగా మారిపోతుంది. నిజంగానే అది విషమైనా సరే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన నైవేద్యంగా మారిన తర్వాత దానికి ఒక రకమైన మహిమలు వస్తాయని మనం అందరం నమ్ముతాం కాబట్టి దాన్ని కళ్ళకు అద్దుకొని దాని ద్వారా మనకు మంచి జరగాలని కోరుకున్నాం. కాబట్టి ఈ 5 ఏళ్ల పాటు మీరు తిన్న లడ్డూతో మీకు ఎలాంటి నష్టము జరగలేదు. కాబట్టి కల్తీ జరిగిందా జరగలేదన్న అంశాన్ని పక్కన పెట్టి దాని ద్వారా ఇప్పుడు జరుగుతున్న ఈ రాజకీయాలకు సంబంధించిన అంశాల్లోకి వెళ్ళొద్దని మాత్రమే నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.